హీరో గారు, స్వప్నక్క, అలాగే డైరెక్టర్ గారు, మీ ముగ్గురి కలయికే ఈ సినిమాకు మూల కారణం కాబట్టి మన ఖచ్చితంగా ఈ సక్సెస్ మీది. మీ సక్సెస్ను జనాలు కూడా, నేను ఒక ఓపెనింగ్స్ వస్తే లేదా, ఎందుకంటే నేను చాలా సినిమాలు చేసి ఉన్నా, నేను చూస్తుంటా కదా, ఓపెనింగ్స్ రావు చూద్దాం అని అనుకునే దాంట్లో నిన్న 5 కోట్ల ఒక అమౌంట్, అంటే ఒక 5 కోట్ల ఒక పెద్ద అమౌంట్ తీసుకొచ్చి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్ చేసినప్పుడు హీరోకి ఒకసారి గట్టిగా చప్పట్టు కొట్టాలి. ఎందుకంటే ఆ సక్సెస్ ఇచ్చింది జనాలు, ఆ సక్సెస్ ఇచ్చింది ప్రేక్షకులు. కాబట్టి జెన్యున్గా మనం చెప్పుకుంటే వెళ్తే మాత్రం ఈ సక్సెస్ అప్లాస్కు శ్రీకాంత్ అన్న కాల్ చేశారు, మా గురువు గారు బ్రహ్మానంద గారు కాల్ చేశారు. కాల్ చేసి అదే ఛాంపియన్లో చారి గారి పిల్లలకి బాగా పోయిందట అని ఆయన ఫస్ట్ ఆశీర్వదించారు. ఇలా ఇండస్ట్రీ నుంచి పెద్దలు చాలామంది కాల్ చేశారు. ఎంటైర్ టీం మొత్తం బాగా చేశారంట అని, ఎంటైర్ మొత్తం టీం బాగా చేశారని చెప్పారు. ఇదంతా క్రెడిట్స్ డైరెక్టర్ గారికి వెళ్తే ప్రదీప్ అద్వైత్ గారు ఈరోజు మనకి కెమెరా ముందుకు రావడం జరిగింది. ఆడియో ఫంక్షన్ లేడు, మనకు ఏ ఫంక్షన్లో ఎక్కడా కనపడలేదు. ఈ రోజు రావడానికి, ఆయన సినిమాను మనకు అందించడానికి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఏదైతే ఉన్నదో అదంతా మనకు రిజల్ట్ రూపంలో ఈరోజు మనం చూసాం. అలాగే మన మికిజయ్ గారి గురించి నేను ఒక మాట చెప్తాను. తూట్లు పొడిచిన ఈ చెవులకి శ్రవ్యానందంగా సంగీతాన్ని అందించారా మికిజయ్ మేయర్, అలాగే మిల్కీ మేయర్ అని చెప్పి నాకు ఫస్ట్ మన కామెంట్ వచ్చిందని. దాన్ని ఖచ్చితంగా సినిమా థియేటర్లో కూడా మేము ఎంజాయ్ చేయడం కాదు, సక్సెస్ని మేము ఎంజాయ్ చేయడం కాదు, ప్రేక్షక రూపంలో గిరగిర సాగుకు పిల్లలు వచ్చి డ్యాన్స్ చేయడం మనం కళ్ళారా చూసాం. అవన్నీ వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి, డ్యాన్స్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒకటి కళ్యాణ్ గారి గురించి ముందు ఫంక్షన్లో ఎందుకు మాట్లాడలేదంటే, ఇది రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ని ప్రేక్షకుల తర్వాత మాట్లాడదామని చెప్పి హీరోయిన్ గారి గురించి, కళ్యాణ్ గారి గురించి, కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి నేను మాట్లాడలేదు. గురువు గారికి ఆయన అంటాడు అన్నట్టు 40 సంవత్సరాలు నేను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని అని మాకు ఫస్ట్ డే చెప్పినప్పుడు స్వప్నక్కను ప్రదీప్ గారు నన్ను అప్రోచ్ అయ్యి బలవంతం పెట్టి నన్ను తీసుకొచ్చారంటే, వాళ్ళిద్దరూ రాలేదని, కళామ తల్లికి మీరు ఇంతకుముందు చేసిన సినిమాలకు ఎక్కడో రుణం అక్కడో ఇక్కడో ఉన్నది కాబట్టి ఆ కళామ తల్లి వాళ్ళిద్దరిని పంపించి మీకు వెల్కమ్ చెప్పించి అందరి గుండెలకు మళ్ళీ మేము రాజరెడ్డి రూపంలో అందరికీ దగ్గర చేరవేసింది. ఇకపోతే మా చంద్రకళ గురించి చెప్తే, థియేటర్లో చంద్రకళ వచ్చిందని నిన్న 2 థియేటర్లు విజిటింగ్కి వెళ్ళాం. ఇది మన ఏఎంబిను భ్రమరాంబ థియేటర్, మల్లికార్జున థియేటర్కి చంద్రకళ వచ్చిందని, వాళ్ళ ఇంటి పిల్ల వచ్చిందని చెప్పి ఎగబడి వచ్చేసారు వాళ్ళ దగ్గరికి. ఈ సక్సెస్ ప్రేక్షకులది, ఈ సక్సెస్ మాది, ఈ సక్సెస్ స్వప్న శ్రీనివాస్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి, అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఈ సక్సెస్ అందరి మీడియా పర్సన్స్ ముందుగా ఆ మీడియా గురించి ఒకటి చెప్పాలి. ఎంతమంది నా వెల్విషన్లు ఉన్నారో ఈ సినిమా ద్వారా తెలిసింది. పర్సనల్ మెసేజ్లు చేశారు, పర్సనల్గా కాల్ చేశారు, కలిసినప్పుడు గుండె కప్పుకొని చెప్పారు, రవి గారు నీకు మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పి. అన్న మీ అందరికీ నేను ఎక్కడ థ్యాంక్స్ చెప్పలేను కాబట్టి ఇదే మీడియా సమక్షంలో ఇక్కడి నుంచి అక్కడి వరకు, మీడియా నుంచి ప్రేక్షకుల వరకు చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. మీ బ్లెస్సింగ్స్, మీ ప్రోత్సాహం ఎప్పటికి ఉండాలి. ప్రదీప్ అన్న మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇలాంటి సినిమాలే ఉంటే నాకు అర్థమైపోయింది. ఆడవాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న సినిమాలో ఇంత మంచి సినిమాలో మాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రియల్ ఛాంపియన్ మన రోషన్ అన్న. థ్యాంక్ యూ.